హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త 200 నోట్లు, 500 నోట్లు రద్దండి. మరో షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ 500 మరియు 200 నోట్ల రద్దుపై అయితే టీడీపీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారండి. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో అయితే చంద్రబాబు సమావేశం నిర్వహించారండి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో కొట్టేసిన సొమ్ముతో కొందరు వ్యవస్థను మేనేజ్ చేయాలని చూస్తున్నారని, ఈ అవినీతి ప్రయత్నాలను అడ్డుకోవాలి అంటే 500, 200 నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారండి. రూ. 500, రూ. 200 నోట్లు రద్దు చేసి వీటి స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా బాబు బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారండి. ఇక తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను అయితే చంద్రబాబు ఈ సమావేశంలో బ్యాంకర్లకు స్పష్టం చేశారండి. ప్రభుత్వ పథకాల నిధులు మంజూరుకు సహకరించాలని కోరారు. రైతు రుణాలకు రుణమాఫీ, రైతులకు పెట్టుబడి సాయం అందించే విషయంలో బ్యాంకర్లు కోఆపరేట్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇక 5,40,000 కోట్లతో రుణ ప్రణాళికను అధికారులు రిలీజ్ చేశారు. కాగా నల్లధన నిర్మూలన భాగంలో 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలోని అప్పటి ఎన్డీఏ సర్కారు 1000 మరియు 500 రూపాయల నోట్లను అయితే రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్తగా అయితే 2,000, 500, 200 నోట్లను అయితే తీసుకొని వచ్చింది. ఈ క్రమంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు మరోసారి నోట్ల రద్దు గురించి మాట్లాడటం ఏపీతో పాటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోసారి మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేయబోతోందా? అందులో భాగంగానే చంద్రబాబు ఈసారి మరోసారి నోట్ల రద్దు ప్రస్తావన అయితే తీసుకుని వచ్చారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఈ విధంగా 500 మరియు 200 నోట్ల రూపాయలను రద్దు చేయాలని బాబు సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారండి. ఈ నోట్ల కరెన్సీ ప్లేస్లో అయితే డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలి అని అన్నారు.